కేసులో విచారణకు హాజరు కావడం లేదని ఎమ్మెల్సీ కవిత సిబిఐకి లేఖ రాశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని, అందుకే విచారణకు హాజరు కాలేనని అన్నారు. మరోవైపు లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, వెంటనే నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని పేర్కొన్నారు. ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాచారం కావాలి అనుకుంటే వర్చువల్ గా అందుబాటులో ఉంటానని సిబిఐకి రాసిన లేఖలో చెప్పుకొచ్చారు కవిత. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కవిత సమావేశమయ్యారు. తాజా పరిణామాలను చర్చించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రాలేనని కవిత లేఖ రాశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, ఈరోజు సిబిఐ విచారణకు హాజరు కావాలని లేఖ రాసినటువంటి నేపథ్యంలో దానికి హాజరు కాలేదని చెప్పి ఇప్పటికే కవిత రిప్లై కూడా ఇచ్చేశారు సిబిఐకి. సిబిఐ మెయిల్ ద్వారా నోటీసులు పంపితే ఈమెయిల్ ద్వారానే రిప్లై కూడా కవిత ఇచ్చారు. ప్రధానంగా ఈ రిప్లైలో ఈ సమావేశానికి హాజరు కాలేను, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తాను కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నాను, ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది, 6 వారాలతో పాటు తాను బిజీగా ఉంటాను కాబట్టి హాజరు కాలేను, ఇవి అత్యంత క్రియాశీలకమైనటువంటి ఎన్నికలు, తాను ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉన్నాను కాబట్టి రాజ్యాంగబద్ధంగా తనకున్నటువంటి హక్కుల మేరకు దాన్ని వినియోగించుకుంటున్నాను కాబట్టి ఈ నోటీసులని వాయిదా వేసుకోండి లేదంటే రద్దు చేసుకోండి అనేటువంటి రిప్లైని కవిత ఇచ్చారు. సో అదే సమయంలో రాసినటువంటి లేఖపైన ఇచ్చినటువంటి నోటీసులపైన అనేక అనుమానాలని కూడా కవిత వ్యక్తం చేశారు. ప్రధానంగా గతంలో 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు, స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు, అవసరమైనటువంటి అన్ని ఆధారాలను కూడా ఇచ్చినారు. 2022 డిసెంబర్ 11వ తేదీన నేరుగా సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఇంటికే వచ్చారు, విచారణ కూడా చేశారు, స్టేట్మెంట్ను కూడా తీసుకున్నారు. అందుకు అవసరమైనటువంటి అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను, అంతేకాకుండా అవసరమైనటువంటి సమాచారం అంతా కూడా అందించాను. కానీ ఇప్పుడు మళ్ళీ 41 సిఆర్పిసి అనేది 160 నోటీస్కి పూర్తిగా భిన్నంగా ఉంది. సో దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల ముంగిట ఈ విధమైనటువంటి నోటీసులు ఇవ్వడం పట్ల కూడా తనకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని సిబిఐకి ఇచ్చినటువంటి రిప్లైలో చెప్పారు. అంతేకాకుండా మరొక విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. గతంలో ఈడీ తనకి నోటీసులు ఇచ్చింది, ఈడీ విచారణకు కూడా పిలిచింది, విచారణకు హాజరైనటువంటి సందర్భంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు లేట్ నైట్ వరకు కూడా విచారణ చేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ తాను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాను. ప్రస్తుతం పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే సోలిసిటర్ జనరల్ తాము విచారణకు పిలవమని చెప్పి కూడా కోర్టుకు తెలిపినటువంటి నేపథ్యంలో సో అది కూడా సిపిఐకి వర్తిస్తుంది. అవసరమైతే వర్చువల్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా కానీ తాను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను, వర్చువల్గా తీసుకోవచ్చు, లేదంటే దీన్ని 6 వారాల పాటు వాయిదా వేసుకోండి, లేదంటే అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నటువంటి ఈ 41 సిఆర్పిసి నోటీసును అవసరమైతే రద్దు చేసుకోండి అని ఈ లేఖలో పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ సిబిఐ ఏం స్టెప్ వేయబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి ఇంతకు ఇప్పుడు ప్రస్తుతము ఛార్జీ షీట్లో కవిత పేరును చేర్చి నిందితురాలుగా కూడా చేర్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా స్టెప్స్ వేయబోతా ఉంది సిబిఐ. సో ఒకవైపు అయితే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది, అరెస్ట్ ఖాయమైనటువంటి చర్చ ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. సో ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా, లేదనంటే ఇది కూడా కేవలం నోటీసుల వరకే పరిమితం అవుతుందా గతంలో మాదిరిగానే అనేటువంటి ఒక రకరకాలైనటువంటి అనుమానంతో కూడినటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకవైపు సిపిఐ లేఖ నోటీసులు ఇవ్వడం, దానికి రిప్లై రాయడము, సో ఫర్దర్గా నెక్స్ట్ ఏం స్టెప్ వేయబోతుంది అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యం
నేపథ్యంలో కవిత ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమైనట్లుగా సమాచారం అందుతా ఉంది. మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు. సో సిబిఐ ఏ విధమైనటువంటి స్టెప్స్ వేసేటువంటి అవకాశం ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో లీగల్గా సిబిఐ ఇచ్చేటువంటి నోటీసుల పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లీగల్గా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి దానిపైన లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా సమావేశమై వారి సలహాలని కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా కేసీఆర్తో కూడా దీనిపైన చర్చించినట్లుగా సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇంట్లో కవిత లేరు. నిన్న ఏపీ పర్యటనకు వెళ్లారు, ఒక టెంపుల్కు వెళ్లారు. సో అక్కడి నుంచి నేరుగా నైట్ ఫామ్ హౌస్కి వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశం అయినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ కేసుకు సంబంధించి కులంకషంగా కేసీఆర్తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ రోజు నిన్న రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు సిబిఐ మళ్ళీ ఏం చేయబోతుంది అనేటువంటిది మాత్రము ఆసక్తిగా ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.